అందరికీ నమస్కారం. శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత కొన్ని రోజులుగా మనం వాస్తుకు సంబంధించిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి మొన్నటి ఎపిసోడ్లో అసుర అనే పదం గురించి తెలుసుకోవడం జరిగింది కదా. మరి ఇవాల్టి ఎపిసోడ్లో శోష, అసుర అనే పదం మీద అయితే శోష, ఈ పదం గురించి మనం ఈ ప్రస్తుత ఎపిసోడ్లో తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎవరైతే వ్యక్తి ఉంటాడో తనుండే ఇంటిని అడ్డం నిలువు 9 భాగాలు చేసినప్పుడు పడమర దిశలో, ఇది తూర్పు ఇది పడమర అయినప్పుడు పడమర దిశలో, అర్థమైందా, ఉత్తరం నుండి ఉత్తర వాయువ్యం నుండి పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం అంటే ఇది పడమర వాయువ్యం నుంచి 3వ పదమే ఈ శోష. అర్థమైందా మిత్రులారా? మరి శోష అంటే అర్థం ఏంటిది అంటే రిలీజ్ చేయడం, తుడి చేయడం, ఓడించడం, చంపేయడం, దూరం చేయడం, ఎండగట్టడం. ఈ యొక్క ప్రధాన శక్తి అన్నమాట శోష అనేది. ఒక్కొక్క ఇంట్లో వ్యక్తులు ఎట్లా ఉంటారు అంటే సన్నగా ఉంటారు. ఇప్పుడు ఏదో అంటారు చూడండి, 0 ప్యాక్ ఏదో అంటారు సంథింగ్, అంతకంటే సన్నగా ఉంటారు. ఇంకా గాలి వస్తే ఎగిరిపోయి పడిపోతారేమో అన్నంత సన్నగా ఉంటారు. మరీ చెప్పాలంటే కట్టెకి చీపురు పుల్లకి చీర కట్టారంటారు చూడు, ఆ రకమైన వాడు. అలాంటి వ్యక్తులు ఉన్నారంటే కూడా ఈ పదంలో మేజర్ దోషాలు ఉంటాయి, అట్లా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది ఎండగట్టేస్తుంది. ఎప్పుడైతే శరీర కణాలు ఛార్జ్ అయ్యి ఉంటాయో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది, మానవ శరీరంలో ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ శోష అనే పదంలో కనుక డ్యామేజ్ ఉన్నప్పుడు ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది దెబ్బతిని ఏమవుతుందంటే శ్వాసకు సంబంధించిన సమస్యలు, లంగ్స్, లివర్కి సంబంధించిన సమస్యలు కలుగుతాయి. ట్యూమర్స్ అంటే శరీరంలో గడ్డలు అవుతూ ఉంటాయి అక్కడక్కడ, వీటికి సంబంధించిన సమస్యలు కూడా అవుతూ ఉంటాయి. ట్యూమర్ అంటే ఏంటి? గడ్డలే కదా. శోష దేవత విధి ఏంటంటే ఎండగట్టడం. ఇంతకుముందు చెప్పుకున్నాను. ఎప్పుడైతే ఇది ఎండగడుతుందో అప్పుడు శరీరంలో ఏ భాగం ఎక్స్ట్రా పెరగదు. ఈ ఎండగట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే శరీర భాగాలు అంటే పెరుగుతాయి, దానికి సంబంధించిన రోగాలు కలుగుతాయి అన్నమాట. పూర్తిగా ఎండగడితే ఏమవుతుందంటే శరీరం మొత్తం పీక్కుపోతుంది. ఇంతకుముందే చెప్పినాం కదా, చీపురు పుల్లకు చీర కట్టినట్టు ఉంటుంది అన్నట్టు, అట్లా అన్నమాట. శోష స్థానం ఎప్పుడైతే దోషం ఉంటుందో అప్పుడు శరీరంలో టాక్సిన్స్ రిలీజ్ కావు, అప్పుడు బ్యాక్టీరియాను ఓడించలేవు, రోగాలను తుడిచిపెట్టలేవు, అందువలన వ్యాధులు కలుగుతాయి. పూర్వకాలం ఈ జోన్ని, ఈ పదంని దేనికి వాడుతురు అని అంటే మనకు రామాయణంలో ఒక వివరణ ఉంటుంది. రాముడిని వనవాసానికి పంపడానికి వాళ్ళ పినతల్లి అయినటువంటి తల్లి ఈ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటే దశరథ మహారాజు అది గుర్తించి నీకేం కావాలి, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడిగాడు అని చెప్పేసి, ఆ గది ఇదే అన్నమాట ఈ శోష అనే పదం. మరి ఇక్కడ ఎందుకు ఏడ్చే గది అంటే మనసులో ఏదైనా బాధ కలిగితే ఈ జోన్లో ఏడవడం వల్ల శాంతి పడతారు అనమాట, రిలాక్స్ అవుతారు. ఎప్పుడైతే వ్యక్తి
ఏ స్థితిలో ఉన్నా సరే ఎదిరించడానికి సిద్ధపడి ఉంటాడో, గొడవ పడడానికి సిద్ధపడి ఉంటాడో ఈ జోన్లో సమస్యలు లేవు అని అర్థం. ఈ పదంలో ప్రాబ్లమ్స్ లేవు అని అర్థం. అర్థమైందా? ఇక దీనికి భిన్నంగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇక్కడ దోషం ఉందని లెక్క. ఇప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గలేదు, హెల్త్ ప్రాబ్లం ఉంది, అది తగ్గుతలేదు, బాధ తీరతలేదు, మనస్సు కంట్రోల్లో లేదు అంటే ఈ జోన్ నెగిటివ్గా ఉందని అర్థం. ఇంకా టీబీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా, ట్యూమర్స్ ఉన్నా, డిప్రెషన్ లాంటి సమస్యలు కలిగినాయంటే ఈ పాయింట్లో తప్పకుండా చెక్ చేయాల్సిందే. అర్థమైందా? ఇది ప్రాబ్లం ఒకటేసారి తగ్గదు, కొంచెం కొంచెం తగ్గుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ప్రాణాయామం చేయడం వల్ల నెగిటివ్ ఆలోచనలు రాకుండా చేస్తుంది. ఈ ప్రధాన శక్తి ఏంటంటే వాయువు. ప్రతి కణానికి వాయువు అనేది ప్రతి కణానికి అంది మంచి శక్తిని కలిగిస్తుంది. అప్పుడు ఆరోగ్యం పాడవదు. మరి ఈ జోన్ కూడా ఏంటంటే వాయువ్యం, ఉత్తర పడమర వాయువ్యాలు. మరి ఈ కుటుంబానికి వాయువు అందాలంటే మెయిన్ ఈ వాయువ్యం దిక్కే. కాబట్టి ఈ పదంలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఇది పూర్తిగా ఎండగట్టడం కానీ, లేదంటే దీని పని చేయకపోవడం వల్ల శరీరంలో గడ్డలు, ట్యూమర్స్ పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వాస్తులో ఉండే విషయాలు. మరి మన వీడియోలు చూడడం వల్ల మీ సమస్యల్ని మీకు మీరుగానే పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఏ వాస్తు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి మరి వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, మాకు అర్థం కాలేదు అని బాధపడే కంటే మన వీడియోలు చూసి ఒక్కొక్కటిగా నేర్చుకొని మీ సమస్యల్ని మీరే పరిష్కారం చేస్తూ మీరే ఇంకా 10 మందికి మంచి సలహాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. సో మన ఛానల్ని చూడండి, మీ బంధుమిత్రులకు అందరికీ మన వీడియోని షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ప్రతి వీడియోను లైక్ చేయండి బ్రదర్. మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు కొత్త కొత్త విషయాలు చెప్పాలని నాకు ఉల్లాసం కలుగుతుంది. మీరు లైక్ చేయకపోవడము, మీరు వీడియోని చూడకపోవడం వల్ల ఏమవుతుందంటే నాకు కొత్త కొత్త విషయాలు పెట్టేటప్పుడు ఉత్సాహం రాదు. సో ఇదొక్క హెల్ప్ చేయండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఉంటా. ధన్యవాదాలు.